మా నాన్న చంపిన కృష్ణంరాజు అంతు చూడ్డానికి ఏదో ఒక దారి దొరక్కపోదా అనొస్తే ఆ దేవుడు ఓ మంచి దారి చూపించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. నేను ఇప్పుడే చేస్తాను. మంజు, ఇక్కడేం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్ సార్. అది గోడౌన్లో స్టాక్ మొత్తం పంపించేశాను. దాని తాలూకా పేపర్స్ మీద సార్తో సంతకం తీసుకుందామని వచ్చాను. నాన్నగారు బిజీగా ఉన్నారు, ఇలా ఇవ్వండి, నేను సైన్ చేసి ఇస్తాను. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఏం బాబా, రెడీ అయిపోయినావా? పోదామా? పోదాం, వెళ్దాం పద. పద. ఆగు, ఏం బాబా మొహానికి బొట్టు పెట్టుకోలేదే? అయ్యో మర్చిపోయాను. ఆడపిల్ల మొహాన బొట్టే అందం బాబా. ఉండు. నేను పెడతాగా, మళ్ళా నువ్వు అద్దం చూసుకోవాలంటావు. వెళ్దాం పద బాబా. చిరు, చిరు, రేయ్ నేను రా, చూడరైటు. ఏమిది? ఏదోలే, వీడి సంగతి చెప్తాను. ఎవరు అది చిరు మీద? అరే రేయ్ నీకు ఓ మాట చెప్పాలరా. ఏంటి? రేయ్ మీ నాయన లోపలుండాడు, చూస్తే చంపేస్తాడు. ఏం మొహం అట్ట వెలిగిపోతా ఉండదే? ఏం కథ ఇయ్యాలా? అడుగుతున్నాను కదా, ఎందుకో చెప్పరాదా? అట్ట చప్పుడు చేయకుండా గమ్ముకుంటావేంది? చెప్పు, ఏంది కథ? ఏ పాపా ఆగో, ఇట్టారా. మేడం, నీకో విషయం తెలుసునా? విన్నావంటే ఎంత సంబరపడిపోతావో నువ్వు. ఈ పొద్దు మా అన్న ముగ్గురు కొడుకుల చేతుల మీదుగా పూజ చేయిస్తుండాడు. అర్థమవుతుండదా నేనేం చెప్తుండానో? ముగ్గురు కొడుకులతో శాంతి పూజ జరిపిస్తున్నాడు. అల్లుడికి
అత్తగారు బాగానే విషయం చేరవేస్తున్నారు. కానివ్వండి, ఈ సంతోషం ఎక్కువ రోజులుండదులే. సాయంత్రమే పూజ. బయటికి పోయి ఆడ ఈడ తిరుగుతా కూర్చోకుండా బిన్న వచ్చి స్నానాలవి చేసుకొని వచ్చినారంటే బట్టలు పెడతాడంట మాయన్న. అర్థమవుతుండదా? సర్లే, నువ్వెంత చెప్పిన తర్వాత పోకుండా ఉంటావో ఏమే? తీరా అడుగొచ్చినాక ఇంట్లోకి రానిస్తాడో లేదు. ఆ భయమేం లేదులే. ఇంటి బయటే చేయిస్తుండా పూజ. మా ఎన్న చేతుల మీదుగా పూజ చేపించడమో, మా ఎన్న చేతుల మీదుగా బట్టలు పెట్టడమో ఎంత బాగుంటుందో. బిన్న వచ్చేయండి. ఇదిగో విజయ, నేనేం చెప్పానో అర్థమవుతుండదా? నా మొహం చూడను అన్నవాడితో నేను మాట్లాడను. మా ఎన్నే కాదనుకున్నప్పుడు ఆయన కన్నా నాకు వీడెక్కువ అవుతాడా ఏంది? వచ్చినామా, పూజలో కూర్చున్నామా, పోయినామా అన్నట్టుండాలా. ఆడకొచ్చి ప్రేమలు చూపించాలా, అందరినీ కలేసుకోవాలా అని చూసినారంటే బాగుండదు చెప్తుండాను. అన్నా రా అన్నా. అదే సాయంకాలం పూజుండాది, వచ్చి కూర్చోవాలని చెప్తుండాను. మరీ ముఖ్యంగా పక్కింటోళ్ళు వచ్చినట్టు వచ్చిపోవాలా అని చెప్తుండాను. ఇంట్లో మనిషి మాదిరి కాదని వివరంగా చెప్తుండాను. వాళ్ళకి అర్థమై ఉంటాదిలే. అయ్యో, నువ్వెందుకన్నా వాడి మొహం చూస్తుండావు? చిచ్చి, నేను కూడా వాడి మొహం చూడకూడదని ఇదిగో ఈ పాపకి చెప్పినట్టే వాడికి చెప్తుండాను. అమ్మో, సమయానికొచ్చాడు. నువ్విటు రా తల్లి. రే, బయట ఎన్ని పనులున్నా కాని బిన్న ఇంటికొచ్చేయండి. ఎట్టో ఈ పూజలో కూర్చునేదానికి మీ నాయన ఒప్పుకున్నాడు. మర్చిపోబాక, నా కవతల చాలా పనులుండాయి. పూజకు కావాల్సిన పనులన్నీ చెయ్యాలి కదా. పోయేస్తును. సరే అత్త, నువ్వు చెప్పి నాకు రాకుండా ఎట్టుంటాను?